ఈరోజు మనం వాటర్ టెండర్ యొక్క బ్యాటరీ మెయింటెనెన్స్ గురించి తెలుసుకుందాం. వాటర్ టెండర్లో 12 వోల్ట్స్ గల బ్యాటరీలు 2 ఉంటాయి. ఈ బ్యాటరీలలో ఈచ్ బ్యాటరీకి 6 సెల్స్ కలిగి ఉంటాయి. ఈచ్ సెల్ 2 వోల్ట్స్ చొప్పున 24 వోల్ట్స్ కలిగి ఉంటుంది. బ్యాటరీని చెక్ చేసే ముందు మొదటగా బ్యాటరీ యొక్క క్లాంప్స్, బోల్ట్స్ రిమూవ్ చేసుకోవాలి. అండ్ హ్యాండ్స్కి గ్లౌజెస్ అనేవి ధరించాలి. మరియు బ్యాటరీ క్యాప్స్ను రిమూవ్ చేయాలి. సో వాటర్ చెక్ చేసుకోవాలి. వాటర్ సెల్స్ లోపల మనకు ఎంత లెవెల్లో ఉందనేది చూసుకోవాలి. సెల్స్ లోపల వాటర్ లెవెల్ తక్కువగా ఉంటే తప్పకుండా టాపప్ చేయాలండి. సో ఈ విధంగా ప్రతి వీక్ మనం చెక్ చేసి వాటర్ తక్కువగా ఉంటే డిస్టిల్డ్ వాటర్ మాత్రమే యూజ్ చేయాలి. నార్మల్ వాటర్ యూజ్ చేస్తే షార్ట్ సర్క్యూట్ జరిగే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి డిస్టిల్డ్ వాటరు మనకు ఆటోమొబైల్ స్టోర్లో దొరుకుతాయి, తీసుకొని ఫిల్ చేయాలి. సో ఈ విధంగా ఫిల్ చేసిన తర్వాత మనము సెల్స్ యొక్క క్యాప్స్ అనేటివి టైట్గా బిగించుకొని తర్వాత పక్కనే ఇంకొక బ్యాటరీ 12 వోల్ట్స్ గల బ్యాటరీ కలిగి ఉంటుంది. ఆ బ్యాటరీ కూడా మనం ప్రాపర్గా చెక్ చేయాలి. సో చెక్ చేసి వాటర్ తక్కువగా ఉన్నాయో చూసుకోవాలి. వాటర్ తక్కువగా ఉంటే మనం ఖచ్చితంగా లెవెల్ ప్రకారం ఫిల్ చేసుకోవాలి. ఆ లెవెల్ అనేది మనకు క్యాప్స్ రిమూవ్ చేసిన తర్వాత చిన్న సర్కిల్ మాదిరిగా ఒక రబ్బర్ ఉంటుంది. దాని లెవెల్ వరకు ఉంటే సరిపోతుంది. పూర్తిగా నిండగా నింపకూడదు. కొద్దిగా 1 ఇంచు మందం వదిలిపెట్టాలి. అక్కడ మీకు సింబల్ కూడా ఉంటుంది, ఒక రబ్బర్ మాదిరిగా ఉంటుంది. సో ఈ విధంగా మనం డిస్టిల్ వాటర్ ఫిల్ చేసుకొని బ్యాటరీ రెగ్యులర్గా మెయింటైన్ చేస్తూ వెళ్ళాలండి. ఎక్కువ లాంగ్ లైఫ్ ఇస్తుంది. అదే విధంగా మనకు ఎక్కడ కూడా ట్రబుల్ అనేది ఇవ్వకుండా స్మూత్గా నడుస్తుంది. చూసారు కదండి, మనకు సెల్స్ క్యాప్స్ అనేటివి చాలా స్మూత్గా ఉంటాయి, చాలా డెలికేట్గా ఉంటాయి. సో జాగ్రత్తగా మనం ఫిక్స్ చేసి తర్వాత బ్యాటరీ క్లాంప్ కూడా ఫిట్ చేసి బోల్ట్ టైట్ చేయాలి. ఎందుకంటే అది కదలకుండా మనం గుంతల్లో కానీ స్పీడ్గా వెళ్ళినప్పుడు